రోడ్డు మీద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవియేట్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజమంతా తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డును జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి అంటే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా విశ్వనగరంగా రాణించడానికి ఈ రెండు ప్రధానమైన కారణం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60-65% ఈరోజు మన బడ్జెట్లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది. ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణానది జలాలను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలను తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్రో రైలు ఉండాలి, మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ నగరానికి మెట్రో రైలును తీసుకొచ్చి ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు నిరంతర విద్యుత్తు, ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు, 100% రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చదువుకుంటున్న యువతి యువకులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో